హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం దొండకాయ ఫ్రై చేస్తున్నామండి. దానికి నేను దొండకాయలంటే మనకి చాలా లేట్ అవుతుందండి కట్ చేయటానికి. అందుకని చెప్పి నేను మాస్టర్ జార్లో చేశానన్నమాట. చాలా అంటే చాలా సన్నగా వచ్చాయి ఇవి. అసలు మనం ఇంత సన్నగా కట్ చేయలేము. చూడండి, చూపిస్తున్నాను. అటు ఆవిరికి రావట్లేదు. బాగా పొడుగ్గా కట్ చేశాను నేను, రౌండ్గా కాకుండా. రౌండ్గా కావాలంటే కాయని ఇలా పెట్టాలి. నేను ఇలా పొనుకోబెట్టాను కాబట్టి నాకు ఇలా సన్నగా పొడుగ్గా వచ్చాయి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కట్ చేసుకునేది ఇలా వెరైటీగా కట్ చేయటం కూడా చాలా బాగుండిద్ది అన్నమాట. కూర డిఫరెంట్గా ఉండిద్ది. అందుకని చెప్పి నేను ఇలా చేశాను. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారా, వీటిని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా ఫ్రై చేయాలంటే కొంచెం ఆయిల్లో ఇలా దేవేటట్టు పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా అయితే మనకి త్వరగా అయిపోతుంది. అదే మగ్గబెట్టి చేయాలంటే కొంచెం టైం పట్టింది కాబట్టి సో నేను ఇలా చేస్తానన్నమాట. మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, వెంటనే నేను రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు చూస్తున్నారా, ఇవి మనకి ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇప్పుడే జస్ట్ నేను వేసింది. కాకపోతే మీకు కట్ చేసేటప్పుడు చూపించడం మర్చిపోయాను అనమాట. నెక్స్ట్ టైం మీకు ఇలా ఎలా కట్ చేయాలి ఏంటి అనేదన్న డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చేసి మీకు చూపిస్తానన్నమాట. ఇప్పుడు సో ఇవి మనకి ఫ్రై అవ్వాలి. త్వరగా, ఇంకా త్వరగా ఫ్రై అవ్వాలంటే దీని మీద ఒక ప్లేట్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా మూత పెట్టాం కదా, ఒక 3 minutes కల్లా మనకి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. దొండకాయ ఫ్రై చాలా బాగుండేది ఫ్రెండ్స్. నేను దాంట్లో స్పెషలిస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తాను దొండకాయ ఫ్రై. ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇలా మూత పెట్టాను. ఇప్పుడు ఒక 5 minutes వెయిట్ చేద్దాం. మీకు అవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక టిప్ చెప్తానమాట. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి మూత ఉండేటట్టు చూసుకొని దాంట్లో కరివేపాకు రెమ్మలన్నీ తీసి ఇదిగో ఇలా వేసుకుంటే మనకు కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవటం ఏంటంటే మనకి కరివేపాకు అనేది ఫ్రిడ్జ్లో వేసిన, కవర్లో వేసిన వెండిపోకుండా ఇలా ఉండిద్ది. మనకు తీసుకొని కూరలో వేసుకునేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఉండిద్ది. ఎందుకంటే వాటికి తుంచి వేయాలన్నా మనకి ఇంకా ఈ పుల్లలు అనేది మనం తీసి పడేస్తాం కదండి. అందుకని ఇలా తీసుకోవటం వల్ల కూడా మనకి చాలా సింపుల్గా ఉండేది. కరివేపాకు ఎక్కువ రోజులు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అవి ఫ్రై అయ్యే లోపల ఇంకో పని కూడా చేసేద్దాం. కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కొత్తిమీర 2 పచ్చిమిరపకాయలని చూసారా ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పుదీనా ఫ్లేవర్ మనకి చాలా బాగుండిద్ది. సో ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ముక్కలు వేగాయో లేదో చేద్దాం పదండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, మనకి హాఫ్ బాయిల్ అయింది. అంటే మగ్గబెట్టి చేసుకునే వాళ్ళకైతే ఇలా తీసి తాలింపు వేసి దాంట్లో శనగవిత్తనాలు అవన్నీ వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం రోస్ట్గా చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకొక 2 minutes వెయిట్ చేస్తే నాకు సరిపోతుంది అనమాట. చూస్తున్నారా, ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. నాకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఎందుకంటే నేను రోస్ట్ చేస్తున్నాను కాబట్టి. ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకొంచెం వేగితే రోస్ట్ అయింది కాబట్టి నేను కొంచెం రోస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది సైడ్ డిష్గా బాగుండిద్ది. ఓన్లీ ఒకటే కర్రీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసి తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం తాలింపుకు కావాల్సింది చూద్దాం. పల్లీలు 3 tablespoons, జీడిపప్పు 1 tablespoon, పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ. నేను కరివేపాకు ఈ డబ్బాలోనే తీసి వేసేసుకుంటాను. తర్వాత తాలింపులైన కొత్తిమీర వేస్తాను, పచ్చిమిరపకాయలు, పుదీనా కూడా వేస్తాను. అంటే మొత్తం వేయనమాట, కొద్దిగా వేస్తాను ఫ్లేవర్ కోసం కొత్తిమీర. అందుకని ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు ముక్కలు వేగినాయి లేదో చూద్దాం పదండి. చూస్తున్నారా, మనకి ముక్కలు అనేది బాగా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ నూనె అంతా తీసి వేరే బౌల్లో పోసేసుకొని ఈ కళాయిలోనే తాలింపు అనేది పెట్టేద్దాం. లెస్ చేలో
చూసారా, ఇలా మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేద్దాం. ఆల్రెడీ నూనె కాగి ఉంది కాబట్టి త్వరగా వేగుతాయండి. ఫస్ట్ మనకి లేటుగా వేగేది ఏంటంటే మనకి పల్లీలు లేటుగా వేగుతాయి కాబట్టి మనం ఫస్ట్ పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పోపు మాడిపోతే టేస్ట్ ఉండదు. ఇవి లైట్గా వేగినాయి అన్నప్పుడే మనం జీడిపప్పు వాటితో పాటు కానీ ఇవి వేగేసరికి అవి వేగుతాయి. పోపు దినుసులు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి దొండకాయకి విత్తనాలు అవి వస్తాయి కదా, స్టీల్ది ఏదన్నా స్టీల్ది వడపోత, టీ వడపోసేది ఉండేది కదండి మనకి. ఆ వడపోత పెట్టి వడపోసుకుంటే ఆయిల్ అంతా మనకి రీఫ్రెష్నెస్కి బాగుంటుంది అనమాట. ఇవి ఇలా చూసారా, చక్కగా ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదండి. ఫ్రై చేద్దాం. స్మెల్ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా జీడిపప్పు లేట్ ఏంటంటే కొంచెం కర్రీకి రిచ్నెస్ వచ్చింది, టేస్ట్ బాగుండిద్ది. ఇవాళ లాస్ట్ కార్తీక శనివారం కాబట్టి మనం వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం ఇవి యాడ్ చేయకుండా చేస్తున్నాం అన్నమాట. అందుకని నేను ఆనియన్స్ కట్ చేయడం చూపించలేదు. వెల్లుల్లి రెమ్మలు కూడా వీటిలో వేయటం లేదు. సో ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. మనకి పోపు ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వకపోయినా ఏం కాదండి, మనం పోపు ఒక్కటి చూసుకుంటే చాలు. మనకి పోపు ఫ్రై అయిపోయింది అవునా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయలు, అవి వేసేద్దామండి. ఎందుకంటే ఈ పచ్చిమిరకాయలు అలా పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది. దొండకాయ ముక్కలు వేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడంత పసుపు, సాల్ట్, రుచి సరిపడినంత సాల్ట్, ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. చూస్తున్నారా కారం, ఇది కారం మనకు రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలిపి స్టవ్ అనేది ఆపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. రైస్లోకి సూపర్గా ఉండిద్దండి. సైడ్ డిష్గా అయినా బాగుండిద్ది. నేను వచ్చేసి మామూలుగా సైడ్ డిష్గా పెట్టాను. ఇంకొకటేమో కర్రీ సాంబార్ అండి మాది. టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి వెంటనే రిప్లై ఇస్తాను. నా ఛానల్ కానీ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వేరేతో మళ్ళీ కలుస్తాను.